హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శిరీష జైపాల్ ఛానల్. నేను మీ శిరీష. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే చాలా బాగున్నాము. సో ఇంకా ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే మా పేరెంట్స్ వచ్చిన్నారనమాట మా దగ్గరికి. మేమందరం కలిసి ఒక టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఎక్కడికి ఏంటి అనేది వీడియో మొత్తం అయితే చూస్తూ ఉండండి. సో మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఈవినింగ్ అట్లా బయలుదేరాము. చాలా నియర్ బై ఉంటుంది మాకు. అందుకే అరౌండ్ ఒక 5కి అట్లా స్టార్ట్ అయ్యామన్నమాట. మంచిగా వీకెండ్ రోజు సాటర్డే అనుకుంటా. అచ్చు కూడా సెకండ్ సాటర్డే హాలిడే ఉంది. అందుకే కలిసి వెళ్తున్నాం అనమాట. ఇంక రోజంతా ఇంట్లోనే ఉన్నాం కదా. మార్నింగ్ పీటీఎం ఉంటే వెళ్ళేసి వచ్చాము. ఖాళీగా ఉన్నాం కదా, సరే ఒకసారి వెళ్ళొద్దాము. అండ్ నేను ఇది సెకండ్ టైం వెళ్ళడం. మా మమ్మీ మా డాడీ కూడా చూడలేదు, అండ్ అచ్చు చూడలేదు, మా ఆయన చూడలేదు. ఇంకా సర్లే వెళ్ళొద్దాం అనేసి అయితే వెళ్తున్నాము. ఎప్పుడు చూసినా ఏ చిన్న గల్లీలో కూడా ట్రాఫిక్ ఉంటుందన్నమాట. బయటికి వెళ్ళాలంటే మెయిన్గా చిరాకు వచ్చేది. అందుకే ఇంకా అవుట్స్కట్స్ అంటే ఓకే, అంటే లైక్ ఓఆర్ఆర్ మీద ట్రావెల్ చేయడం ఓకే. బట్ చిన్న బయటికి జస్ట్ సిగ్నల్ కాడికి వెళ్దామన్నా కూడా ట్రాఫిక్ మాత్రం ఈ మధ్య ఫుల్గా ఉంటుంది. అందుకే మేము ఎక్కడికి వెళ్ళినా, ఊరికి వెళ్తే మా ఆయన ఆఫీస్కి వెళ్తే తప్ప మేము ఎక్కడికి వెళ్ళాలన్నా బండే ప్రిఫర్ చేస్తామన్నమాట. అంతంతసేపు ట్రాఫిక్లోనే అయిపోతుంది. సో టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. మోస్ట్లీ గుర్తుపట్టచ్చు కొంతవరకు అయితే. అండ్ మేమే చాలా లేట్గా వెళ్తున్నాం అనమాట. నాకు కూడా తెలుసు బట్ వెళ్ళలేదు. చాలా రోజుల క్రితం ఒకసారి, ఎప్పుడు ఆగస్ట్లోనో ఒకసారి మా ఫ్రెండ్స్ వెళ్దాం అంటే వాళ్ళే నన్ను తీసుకెళ్లారనమాట. బాగుంటుంది వెళ్దామని. నేను ఇక్కడ బాగుంటుందని ఎక్స్ప్లోర్ చేసింది ఎప్పుడు లేదు. ఎన్నిసార్లు ఓఆర్ఆర్ మీద వెళ్తుంటే ఈ గుడి కనిపించిందో. వెళ్ళాలి చాలా బాగుంది ఆర్కిటెక్చర్ అదంతా అనుకుంటే ఒకసారి గూగుల్లో చూసాను నేను. అప్పుడు నాకు తెలిసింది. బట్ అంతగా వెళ్ళి ఫ్యామిలీతో వెళ్తే హ్యాపీనెస్సే వేరు. ఇంకా నాకు ఎందుకో ఎక్కడికి వెళ్ళినా ఎస్పెషల్గా టెంపుల్స్కి అంటే లైక్ ఏమంటారు డెవోషనల్గా వెళ్ళాలంటే నాకు ఫ్యామిలీయే ముందు. ఇంకా వాళ్ళతో వెళ్తేనే ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మెయిన్గా మా ఆయన వచ్చి ఉంటే నాకు ఒక ఫిల్ అంటే హార్ట్ అంతా నిండిపోయిన ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇంకా మా పేరెంట్స్ కూడా ఉన్నారు పాపం, వాళ్ళకు కూడా చూపిద్దాం, వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళింది ఉండదు కదా అనేసి. ఎక్కడికి వెళ్ళినా ఊరికి వెళ్ళినప్పుడు వాళ్ళే మమ్మల్ని తీసుకెళ్తారు, నన్ను వచ్చి ఆ గుడికని ఇక్కడికని అక్కడికని. ఇంకా మా ఇంటికి వచ్చినప్పుడు ఒక్క టెంపుల్ కన్నా తీసుకెళ్తే వాళ్ళకు కూడా హ్యాపీనెస్ వేరు ఉంటుంది కదా. ఎంత బాగుంటుందంటే అసలు చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. బట్ ఇది ఎప్పుడో 2011లో కట్టారనమాట ఈ టెంపుల్, మెయిన్ జగన్నాథ స్వామి టెంపుల్. అండ్ 18లో కొంచెం పెద్దగా చేశారు. ఇప్పుడు ఇంకా రెనోవేట్ చేస్తున్నారు. చుట్టూ ఇంకా శివాలయం కానీ రాముని గుడి కానీ అట్లా అన్ని రకాల గుళ్ళు అయితే కడుతున్నారు. జగన్నాథ స్వామి టెంపుల్ మధ్యలో ఉంటుంది. చుట్టూ ఆర్కిటెక్చర్ మాత్రం అసలు పీక్స్ అనమాట, నెక్స్ట్ లెవెల్. చాలా వీడియోస్లో చూసినాను నేను, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కానీ ఫుల్గా ట్రెండ్లో ఉంటుంది అనమాట. ఎప్పుడు ఆర్కిటెక్చర్ అంతా బాగా కనబడుతుంది. అండ్ ఇంకోటి అబ్జర్వ్ చేశారా, మావాడు ఏ గుడికి వెళ్ళినా కంపల్సరీ మెట్టుకి దండం పెట్టుకొని వెళ్తాడు. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. చూడ్డానికి అంతా అట్లా ఉంటాడు కానీ గుడికి వచ్చేటప్పటికి మాత్రం చాలా భక్తితో మొక్కుకుంటాడనమాట. ఇదంతా తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే మీరు కూడా దర్శనం చేసుకోండి. చూస్తుంటే అసలు రెండు కళ్ళు చాలవు, ఎంత బాగా అనిపిస్తుంది అసలు. ఎక్కువగా ఇలాంటి టెంపుల్స్ చాలా తక్కువగా ఉంటాయి. సో చూసాక మనం మళ్ళీ మాట్లాడదాము. మేము వెళ్ళింది సాటర్డే ఈవినింగ్ కదా, ఒక 5:30 అలా అయి ఉంటుంది. కొంచెం జనాలు అయితే ఉన్నారు. వీకెండ్లో బయటికి వెళ్ళాలంటే బెస్ట్ ప్లేస్ అంట. పీస్ఫుల్గా ఉంటుంది అసలు, ఎలాంటి సౌండ్ లేకుండా. పక్కనే ఓఆర్ఆర్ ఉంటుంది. బట్ ఎగ్జిట్ 4 దగ్గర వస్తుంది అనమాట. ఇది మనకంత నాయిస్గా అయితే ఏమనిపించదు. మంచిగా ప్రశాంతంగా ఎంతసేపు అంటే అంతసేపు కూర్చోవచ్చు. మొత్తం పాలరాయితో ఉంటాయి స్టెప్స్ అయితే. ఆరామ్సే కూర్చోవచ్చు మనం ఎంతసేపు అన్నా.
ఒక్క డీటెయిలింగ్ చూస్తే మాత్రం అసలు నిజంగా ఎలా చేశారా అని అలాగే చూస్తూ ఉండిపోతాం అనమాట. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంటుంది. సేమ్ అనమాట మనకి జగన్నాథ స్వామి టెంపుల్ పూరిలో ఎలా ఉంటుంది అండ్ జూబ్లీ హిల్స్లో కూడా ఉంటుందంట. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు. అండ్ ఇక్కడికి రావడం అయితే సెకండ్ టైము. అప్పుడు శ్రావణ మాసంలో ఏదో శుక్రవారం రోజు వచ్చామన్నమాట. అప్పుడు ఎవ్రీ ఫ్రైడే ఒక టెంపుల్కి అట్లా వెళ్తుంటే దగ్గర ఉన్న టెంపుల్ ఇది అనేసి ఇక్కడికి వచ్చాము. పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇప్పుడైతే నెక్స్ట్ వీకెండ్ లైక్ డేట్స్ ఏవో ఉన్నాయి, నేను లాస్ట్లో చూసి చెప్తాను. ఆ టైంలో ఈ పక్కన టెంపుల్స్ కూడా ఓపెనింగ్ ఉన్నాయి అనమాట, ప్రతిష్టాపన ఉన్నాయి. అక్కడ అంతా హడావిడిగా ఉందన్నమాట. లైక్ డెకరేషన్స్ జరుగుతున్నాయి, వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. సో అదంతా ఫుల్గా రష్గా ఉండే. మీరు ఎప్పుడైనా వెళ్ళిరా లేదా ఈ గుడికి కామెంట్ చేసి చెప్పండి. మనకు ఫోటోగ్రఫీ అయితే లోపల నాట్ అలౌడ్, బట్ ఎక్కువ రష్ ఉన్నప్పుడైతే తీసుకొనివ్వరు. మామూలుగా అయితే మనం ఒక 2 పిక్చర్స్ అట్లా తీసుకొని రావచ్చు. కొంచెం క్రౌడ్ తక్కువ ఉన్నప్పుడు ఏమన్నారులేండి, మరి క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకు కూడా ఇబ్బంది అయిపోతుంది కదా జనాలకు కూడా. ఇక్కడ నిల్చొని సన్సెట్ టైంలో పిక్స్ తీసుకోవాలి. నేను ఎర్లీ మార్నింగ్ తీసుకున్నాను. ఇంతకుముందు మార్నింగ్ ఒక 9-10కి అట్లా. అవి నేను పిక్స్ ఒకవేళ దొరికితే నేను ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాను. చూడండి ఎంత బాగా వస్తాయంటే పిక్చర్స్, చాలా అంటే చాలా బాగుంటాయి. నేను క్లాసికల్ డాన్సెస్ వీడియోస్ ఏవో కూడా చూశాను అనమాట ఇన్స్టాగ్రామ్లో. వాళ్ళు కూడా అప్లోడ్ చేశారు. ఇక్కడ ఈ స్టెప్స్ పైన తీసిందే. అవి కూడా చాలా బాగుంటాయి. అంటే మనం తీసుకుంటే లైక్ అట్నుంచి మార్నింగ్ సన్ రైజ్ కనబడుతుంది, సన్సెట్ కూడా కనిపిస్తుంది. నేను ఫస్ట్ క్లిప్లోనే మీకు ఎంటర్ అవ్వగానే యాడ్ చేశాను కదా, ఆ మంచి ఆ గోపురాల మధ్యలో మనకు కనిపిస్తుంది అనమాట. నేను ఇక్కడ ఈరోజు వీడియోస్ తీస్తున్నాను కాబట్టి ఫొటోస్ మీద అంతా ఫోకస్ చేయలేదు, ఎక్కువ తీయలేదు. మేము ఒక 1/2 అవర్ అట్లా కూర్చున్నాం అక్కడ. అండ్ మా వాడికి చిన్న చిన్న పిక్చర్స్ అవి తీసాను అనమాట. వాడికి ఆ సింహాలు, పులులు ఎంట్రన్స్లో ఏమన్నా కొంచెం అవి కనిపిస్తాయి కదా, అవి చాలా ఇంట్రెస్ట్. అండ్ నెక్స్ట్ ఇంకా ప్రసాదానికి వచ్చేస్తే స్వీట్స్ ఉంటాయి అన్నమాట. లైక్ ఎలా అంటే మనకి ఏం చెప్తారు, మనకి మామూలుగా క్యారీలు ఉంటాయి కదా, టీలో డిప్ చేసుకుంటాం, అలాంటివే స్వీట్ ఉంటాయి అనమాట. పేరైతే నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ నాకు తినిపించింది అనమాట. అవి బాగుంటాయి, చాలా ఫేమస్ ఒరిస్సా డిష్ అనమాట. ఇది ఒరిస్సా సైడ్ బాగా చేస్తారంట. సో ఇంక ఇక్కడ మేము తీసుకుంటున్నాం అవే. ఇక్కడ అరిసెలు ఉన్నాయి అండ్ ప్రసాదం కింద ఇవి కన్సిడర్ అనమాట. అరిసెలు ప్లస్ లడ్డూలు ఉన్నాయి, లైక్ కొబ్బరితో చేస్తారు ఆ లడ్డూలు. ఇంకోటి చిన్న క్యారీలు, పెద్ద క్యారీలు అయితే అవి అలాగే చెప్తున్నాను, నాకు అవే తెలుసు కాబట్టి. సైజు మాత్రం బాగున్నాయి అనమాట. అంటే ఒక్కొక్క ప్యాకెట్ 40 రూపీస్. మేము అట్లా అదొకటి తీసుకున్నాము మొత్తము. ఇంకా పూజ షాప్ కూడా ఉంటుంది లోపలనే మనకి, ఆలయం అదే టెంపుల్ ప్రెమిసెస్లోనే. మనము కావాలంటే ఇంకా కొబ్బరికాయలు అవన్నీ కొనుక్కోవచ్చు. పూజ సామాన్ అంతా ఉంటుంది. ఇది బయట సైడ్ ఉంటుంది ఎంట్రెన్స్, అది షాపు, లోపల 2 కలిపి పెట్టారనమాట. అండ్ కోనేరు కూడా ఉంది పక్కన. ఇంకైతే రెడీ అవ్వలేదనమాట. మేమైతే కొంచెం కూర్చొని ఒక అరగంట అట్లా కూర్చొని అవి కొంచెం తిన్నాము. బాగుంటాయి, టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అనమాట. ఎప్పటికప్పుడు అప్పుడు సేల్ అయిపోతూ ఉంటాయి, ఫుల్గా పెడతారు. వచ్చిన వాళ్ళందరూ కంపల్సరిగా కొనుక్కుంటారు. అదే మనకు ప్రసాదం కింద. మామూలుగా మనకి పులిహోర, లడ్డు ఎలా చేస్తారో ఇవి కూడా అంతే అనమాట. మా వాడికి బాగా నచ్చినాయి, 1-2 తిన్నాడు. ఫర్ ద ఫస్ట్ టైం మా వాడు అట్లా స్వీట్ తినడం. నేను కూడా చాలా తక్కువ తింటాను, బట్ ఇవి నాకైతే నచ్చినాయి అనమాట. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మనం టైం స్పెండ్ చేయడానికి చాలా మంచి ప్లేస్. ఈవినింగ్ కానీ లేకపోతే ఎప్పుడన్నా మనకి పూజలు అట్లా అయినప్పుడు వీక్ డేస్లో కానీ స్పెషల్ డేస్లో కానీ అట్లా టెంపుల్కి వెళ్ళాలంటే మాత్రం చాలా బెస్ట్ ప్లేస్. ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి ఒకసారి డేట్స్. 14th Feb నుంచి 18th వరకు ఉన్నాయంట. ఇప్పుడు చుట్టూ ఉన్న గుళ్ళన్నీ కూడా ఓపెనింగ్ చేస్తున్నారంట అదే రోజు. మేమైతే బయటకు వచ్చాము, ఒక 40-45 మినిట్స్ ఉన్నాము. సన్సెట్ అవుతుంటే బాగా అనిపిస్తుంది చూస్తున్నా కొద్దీ. ఇంకా పెయింటింగ్స్ అవన్నీ అవుతున్నాయి కదా, చూస్తున్నా కొద్దీ నాకు అక్కడే ఉండాలనిపించింది. ఇంకా రోజు మార్కెట్ కదా, ఇంకా మార్కెట్ చేసుకొని ఇంటికి వెళ్ళామన్నమాట. హోప్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.